హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ వరకు మనము డిబెంచర్లను రిడమ్షన్ చేయడానికి సింకింగ్ ఫండ్ మెథడ్ను అడాప్ట్ చేస్తాము. మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, టూ మెథడ్స్ ఉన్నాయండి. సింకింగ్ ఫండ్ మెథడ్ ఒకటి, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ ఒకటి. నా ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో ఏమవుతుందో ఒకసారి చెక్ చేస్తాం. ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో ఏమవుతుందంటే, మనము ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయకుండా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళకు మనం ఏం చెప్తాము అంటే, మనకు 4 ఇయర్స్కు కొంత అమౌంట్ మీ నుంచి కావాలా అంటే మనము డిబెంచర్లను పేమెంట్ చేయాలా. ఆ డిబెంచర్లను పేమెంట్ చేయడానికి 4 ఇయర్స్ టైం ఉంది. నాకు 4 ఇయర్స్కు అంటే 4th ఇయర్ ఎండ్కు నాకు ఒక లంసమ్ అమౌంట్ కావాలా. ఆ లంసమ్ అమౌంట్ను పాలసీ వాల్యూ అంటాం. లంసమ్ అమౌంట్ను పాలసీ వాల్యూ. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, సరే మేము మీకు పాలసీ అమౌంట్ 4 ఇయర్స్ ఇస్తాము, కానీ ఎవ్రీ ఇయర్ మీరు కొంత అమౌంట్ నాకు కట్టాలా. ఎవ్రీ ఇయర్ మీరు కొంత అమౌంట్ కట్టాలా. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయరే కట్టాలా. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఆ కట్టే అమౌంట్ను మనము ప్రీమియం అంటాము. ఆ కట్టే అమౌంట్ను మనము ప్రీమియం అంటాము. అంటే అర్థమేమి, ఎవ్రీ ఇయర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మనము ఇన్సూరెన్స్ కంపెనీకి కొంత అమౌంట్ కడతాము, యాజ్ అగ్రీడ్ బై ద కంపెనీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వాళ్ళు ఎంతైతే అగ్రీ చేసుకున్నారో అంత అమౌంట్ కడతాము. ఆ కట్టే అమౌంట్ను ప్రీమియం అంటాము. అది బిగినింగ్లోనే కట్టాలా. అండ్ మనము వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చే అమౌంట్ను పాలసీ వాల్యూ అంటాం. దాన్ని పాలసీ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కడతాను, దాన్ని ప్రీమియం అంటాము. 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు, లంసమ్ అమౌంట్ ఇస్తారు. ఆ లంసమ్ అమౌంట్ తీసుకొని నేను డిబెంచర్ హోల్డర్స్కి పేమెంట్ చేస్తాను. ఓకేనా. సో మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్కు 1 lakh రూపీ పే చేయాల. 4 ఇయర్స్కు 1 lakh రూపీ పే చేయాల. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, 1 lakh రూపీస్ 4 ఇయర్స్కు నువ్వు పే చేయాలంటే 25,000 కట్టాలా, డివైడ్ బై 4 చేస్తే. కానీ అంత కట్టద్దు, నువ్వు 20,000 పర్ ఇయర్ కట్టు అంటాడు. 20,000 పర్ ఇయర్ ఫర్ 4 ఇయర్స్. ఎంత కడతాం మనము, 80,000 కడతాము. సో మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తారు, 1 lakh. డిఫరెన్స్ ఎంత, 20,000. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాఫిట్ ఆర్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాము. కానీ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు, ఇయర్ ఎండ్కి ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇవ్వరు, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇవ్వరు. సో మీరు గమనిస్తే దీన్ని ప్రీమియం అన్నాము, మనం కట్టే ఇన్స్టాల్మెంట్లో ప్రీమియం అంటున్నాము. ఈ 1 lakh పాలసీ వాల్యూ అంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇవ్వరు కాబట్టి టోటల్ అమౌంట్ మనకు ఒకేసారి వస్తుంది. దీన్ని మనము ఇంట్రెస్ట్ ఆర్ ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది పాయింట్. కానీ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, సింకింగ్ ఫండ్కు అండ్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్కు? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఉందండి. ఫస్ట్ పాయింట్, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో చెయ్యము. ఎందుకు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పర్చేజ్ చేస్తాం. కానీ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో లాస్ట్ ఇయర్ కూడా ప్రీమియం కట్టాలా. ఎందుకు, ఇక్కడ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయరే ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సో సింకింగ్ ఫండ్లో లాస్ట్ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అంటే ఇయర్ ఎండ్కు. బట్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయరే ప్రీమియం కడతాము. ఆ ప్రీమియంను ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, ప్రీమియం కడతాము. అందువలన లాస్ట్ ఇయర్ కూడా మనం ఖచ్చితంగా ప్రీమియం కట్టాలా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంట్రెస్ట్ ఇవ్వరు అన్నారు. ఇంట్రెస్ట్ ఇవ్వరు, కానీ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకు ఒకేసారి వస్తుంది. ఎందుకంటే మనము పాలసీ తీసుకున్న వాల్యూ ఎక్కువగా ఉంటుంది, మనం కట్టే ప్రీమియం అమౌంట్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చెప్పాను, 20,000 into 4, 80,000 కడతాము ఎవ్రీ ఇయర్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ మనకి ఎంత ఇస్తారు వాళ్ళు, 1 lakh. ఈ రెండింటి డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. సో అందుకే ఇక్కడ డిఫరెన్స్ రాస్తుంది. రెండే పాయింట్లు అంటే ఇది బాగా అర్థం కావాలా. ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్ ద సింకింగ్ ఫండ్ మెథడ్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. ఇక్కడ ఏమంటున్నాం, ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేయము. మీరు చూస్తాను, ప్రీమియం ఆన్ పాలసీ పెయిడ్
ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇంక్లూడింగ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయరే మనం ప్రీమియం చేస్తాం కాబట్టి లాస్ట్ ఇయర్లో కూడా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిసీవ్డ్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండ్లో పే చేస్తుంటాం, ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తాం, అండ్ సెకండ్ ఇయర్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ అట్లే వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ డస్ నాట్ గివ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద ఇన్స్టాల్మెంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ. ఎవ్రీ ఇయర్ ఏదండి, ఎవ్రీ ఇయర్ ఇవ్వదు, కానీ దాన్ని మనం ఇంట్రెస్ట్ అని చెప్పడానికి వీలు లేదు. మన అకౌంటింగ్ పర్పస్ దాన్ని ఇంట్రెస్ట్ కానీ ప్రాఫిట్ కానీ అనుకోవచ్చు. సో 20,000 గాను వాళ్ళు మనము అసే 80,000 గాను వాళ్ళు మనకు 1 lakh ఇస్తారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం గెయిన్ అంటే ఎక్కువ వచ్చింది, అది ఇట్ మే బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్రాఫిట్ ఆర్ ఇంట్రెస్ట్. మనం ఇంట్రెస్ట్ కిందనే తీసుకొని ఎంట్రీస్ చూద్దాం. సో ఈ రెండు మెథడ్లలో అకౌంటింగ్ ఎంట్రీలో పెద్ద తేడా లేదు. ఆ ఎంట్రీస్ మెథడ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సింకింగ్ ఫండ్ అన్నా డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అన్నా ఒకటే. మీకు ఎగ్జామినేషన్లో ప్రిపేర్ డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అని అడుగుతారు. అవి మాకు తెలియదు కదా, మేము వినలేదు కదా, సింకింగ్ ఫండ్ వేరే ఏమో అనుకోద్దండి. సింకింగ్ ఫండ్ అన్నా డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అన్నా ఒకటే. అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నా డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ అన్నా కూడా ఒకటే. డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా ఇవ్వవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ రెండు ఒకటే అండి. సింకింగ్ ఫండ్ ఈజ్ ఈక్వల్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిబెంచర్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ఎంట్రీస్ గురించి నేర్చుకుందాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.